హలో ఫ్రెండ్స్. వెనస్డే మనం చేసుకున్న మార్కెట్ అనాలిసిస్ ఎంతమందికి అర్థమైంది అండ్ దాన్ని ఎంతమంది క్యాపిటలైజ్ చేసుకోగలిగారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఏం మాట్లాడుకున్నాం? ఇక్కడ ఒక ఏరియా ఉండే, యాక్చువల్లీ ఒక సప్లై ఏరియా ఉండే అండ్ ఇది కూడా ఒక సప్లై ఏరియా అనుకున్నాం. బట్ మనం ఏం చెప్పుకున్నాం? ఈ సప్లై ఏరియాని ప్రైస్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో కాబట్టి మేబీ ఒకవేళ మళ్ళీ సప్లైలోకొస్తే ఇది సస్టైన్ కాకపోవచ్చు. ఒకవేళ సస్టైన్ అయ్యి కిందకొస్తే మనం ఇంకొక డిమాండ్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ప్రైస్ ఏం చేసింది? గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన వెంటనే ఈ ఏరియాలో ఉన్న సప్లై ఖచ్చితంగా ఒక డిమాండ్ లాగా వర్క్ అయింది. అండ్ ఇంకొక సప్లై, ఈ ఏరియా కూడా ఈ 2 లైన్స్ మధ్యలో ఉన్న ఏరియా ఇంకొక సప్లై. దీన్ని కూడా బ్రేక్ చేసి కంప్లీట్‌గా ఈ ఏరియా పైన క్లోజ్ అయిపోయింది. వన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఏమైంది? మీకందరికీ తెలుసని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎప్పుడైతే సప్లై బ్రేక్ అయిపోతదో అది మళ్ళీ డిమాండ్ లాగా వర్క్ అవుతది. అది ఓన్లీ ఫస్ట్ టైమే, మల్టిపుల్ టైమ్స్ కాదు. ఒకవేళ అది స్ట్రాంగ్ డిమాండ్ అయితే మేబీ 1 ఆర్ 2 టైమ్స్ అక్కడి నుంచి ప్రైస్ మళ్ళీ తిరిగి మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ డిమాండ్ బ్రేక్ అయ్యి ప్రైస్ ఎప్పుడైతే కిందకొస్తుందో అదే సప్లై లాగా యాక్ట్ చేస్తది. ఇక్కడ 2 సినారియోస్‌కి మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇక్కడేమో సప్లై బ్రేక్ అయిన తర్వాత డిమాండ్ లాగా యాక్ట్ చేసింది. ఇక్కడేమో డిమాండ్ బ్రేక్ అయిపోయి సప్లై లాగా యాక్ట్ చేసింది. సో వన్స్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయాలి. అంటే సేమ్ ఇదే కదా డిమాండ్ అవుతుంది కదా, ఈ సప్లై ఏరియా అంతా డిమాండ్ అవుతుంది కదా. మనం ఏం మాట్లాడుకున్నాం? ప్రైస్ ఒకవేళ ఈ ఏరియా పైన క్లోజ్ అయిందంటే పైన ఇంకొక మేజర్ సప్లై ఉంది, పెద్ద సప్లై. అక్కడ దాకా ప్రైస్ ట్రావెల్ చేసే ఛాన్స్ ఉందన్న విషయం మాట్లాడుకున్నాం. సో యాజ్ పర్ అవర్ అనాలిసిస్ ప్రైస్ కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్లోగా మూవ్ అయినప్పటికీ కంప్లీట్గా మనం ఏదైతే ఏరియా అనుకున్నామో అక్కడికైతే ట్రావెల్ చేసింది. అండ్ థర్స్డే మనం ఏం చేసామన్న విషయానికి వస్తే ఈ టోటల్ డిస్కషన్ అంతా లైవ్లో జరిగింది. సో ఎవరైనా లైవ్ ఫాలో అవ్వాలనుకుంటే లైవ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, జస్ట్ ఫాలో దట్. ఎప్పుడైతే మళ్ళీ ఇదే ఏరియాకి ప్రైస్ సప్లై బ్రేక్ అయిన తర్వాత అదే సప్లై డిమాండ్ అవుతుంది అనుకుంటున్నాం. ఆ డిమాండ్లోకి ప్రైస్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్లాన్ చేసి ఇక్కడెక్కడ అరౌండ్ దిస్ ఏరియా మనం ఎగ్జిట్ అయ్యాం. సో తర్వాత నెక్స్ట్ ఏమైంది? అగైన్ నేనేం ప్లాన్ చేశాను, ఒకవేళ ప్రైస్ మళ్ళీ ఈ ఏరియాకి వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైస్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, పైన స్పేస్ ఉంది అనుకున్నాం. కాకపోతే ప్రైస్ ఏమైంది? ఇక్కడే సస్టైన్ అవుతూ వెళ్ళి సప్లై ట్రిగ్గర్ చేసింది. వన్స్ ఎప్పుడైతే సప్లై ట్రిగ్గర్ అయిందో ప్రైస్ అనేది కంప్లీట్ ఫాల్ డౌన్. ఓకే, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనకి అంటే ఈ ఇక్కడ రెడ్ లైన్ అయితే ఏదో పెట్టానో దీనిపైన వన్స్ ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితే అగైన్ మళ్ళీ ఇక్కడ దాకా స్పేస్ ఉంటుందని ఆలోచించాం. బట్ ఒక్క బుల్లిష్ క్యాండిల్ కూడా ఈ లైన్ పైన క్లోజ్ అవ్వలేదు కాబట్టి ప్రైస్ డౌనే సస్టైన్ అవుతుంది. మేబీ ఈ సప్లై ఈ డిమాండ్ వరకు ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందన్న విషయం లైవ్లో డిస్కస్ చేయడం జరిగింది. యాజ్ పర్ అవర్ డిస్కషన్, యాజ్ పర్ అవర్ అనాలిసిస్ ప్రైస్ ఈ డిమాండ్ వరకు వచ్చింది. బట్ ఈ డిమాండ్ కూడా బ్రేక్ అయిపోయింది అండ్ అగైన్ డిమాండ్ బికమ్ సప్లై, ప్రైస్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా డ్రాప్ అయిపోయింది. ఇక మండే విషయానికి వస్తే మండే ప్రైస్ ఏం చేస్తున్నది ఒకసారి మనం హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుంటూ వద్దాం. అంటే లైక్ వీక్లీ నుంచి డైలీ నుంచి లోయర్ టైం ఫ్రేమ్ అంటే 5 మినిట్స్ 15 మినిట్స్ వరకు అనాలిసిస్ చేసుకుంటూ వద్దాం. దీన్ని మనం టాప్ డౌన్ అనాలిసిస్ అంటాం నార్మల్గా. సో ఎవ్రీ వీక్ మీరు కూడా ఇలా చెయ్యండి. ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే అసలు ప్రైస్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది, హయ్యర్ టైం ఫ్రేమ్ ఏం చెప్తుంది, ఎప్పుడైనా ప్రైస్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏం చెప్తుందో కొంచెం లోయర్ టైం ఫ్రేమ్లో అటు ఇటు మూవ్ అయినా సరే అల్టిమేట్ డైరెక్షన్ అదే ఉంటుంది. సో హయ్యర్ టైం ఫ్రేమే లోయర్ టైం ఫ్రేమ్ ప్రైస్ని డామినేట్ చేస్తుంటుంది కాబట్టి సో ఫస్ట్ మనం ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ వీక్ అనుకోండి, వీక్లీ అనాలిసిస్ చేసిన తర్వాత డైలీ టైం ఫ్రేమ్లోకి దాని తర్వాత లోయర్ టైం ఫ్రేమ్లోకి మారి అక్కడ అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే, మనం ఎవ్రీడే చేస్తున్నాం అంటే వీకెండ్లో వీక్లీ అనాలిసిస్ అయిపోయింది. ఇక ఎవ్రీడే మనం చేస్తున్నామంటే ప్రీవియస్ డే ఆర్ అంతకుముందు డైలీ అనాలిసిస్ చేసుకొని లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకోవాలి. ఇలా మీరు కూడా ఎవ్రీ వీక్ వీక్లీ అనాలిసిస్, డైలీ అనాలిసిస్ అండ్ లోయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం వీక్లీ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ తీసేద్దాం. నిఫ్టీలో వీక్లీ టైం ఫ్రేమ్కి వస్తే ఇక్కడ చూడండి, ప్రైస్ ఏమవుతుందంటే ఇది ఒక సప్లై ఏరియా అని మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం కదా. నిన్న కూడా ఇదే ఏరియాని ట్యాప్ చేసి ప్రైస్ అయితే ఫాల్ అయింది. బట్ ఇక్కడే సస్టైన్ అవుతుంది వీక్లీలో.
ఈ సప్లై ఏరియా దగ్గరే సస్టైన్ అవుతూ ఉంది ప్రైస్. రేపటి క్లోజింగ్‌ని బేస్ చేసుకొని మళ్ళీ మనం ఒకసారి డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఒకవేళ ఇక్కడ సస్టైన్ అవుతూ ఒకవేళ ఈ ఏరియాని బ్రేక్‌ఔట్ చేసి పైకెళ్ళినా సరే, ఇక్కడ మనకు సప్లై ఉంది. అంటే ఇది కూడా ఒక మేజర్ సప్లై. సో, ఈ సప్లై దగ్గర మేబీ బయర్స్ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఒకవేళ బ్రేక్ అయినా బ్రేకౌట్ మీద పొజిషనల్ ఇలాంటివేం ప్లాన్ చేయకుండా ఈ సప్లైలో ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుందన్నది చూసి మళ్ళీ మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు డైలీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే మనం ఆల్రెడీ సప్లై ఉందన్న విషయం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ సప్లైనైతే ఆల్రెడీ ట్యాప్ చేసింది ప్రైస్. ట్యాప్ చేసి కిందకొస్తుంది. ఒకవేళ రేపు గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ అయితే గ్యాప్ అప్ అయితే ఇదే సినారియో ఇక్కడ బ్రేక్‌ఔట్ అయితే అగైన్ మళ్ళీ మనం ఇక్కడ సప్లై ఏరియా ఉంది కాబట్టి మేజర్ సప్లై పైన ఉంది కాబట్టి మనం ఏదైనా బేరిష్ ఛాన్సెస్ కోసం చూద్దాం. ఒకవేళ ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి కొంచెం కిందకొచ్చి అండ్ లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ డిమాండ్ కూడా ఉంది. సో, ఆ డిమాండ్ బ్రేక్ అయిపోయిందంటే మనం ఫర్దర్‌గా కూడా బేరిష్ ఉండొచ్చు. ఎక్కడి వరకంటే నేను ప్రీవియస్‌గా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కొంచెం గ్యాప్ ఉందని చెప్పేసి, ఇక్కడ దాకా మళ్ళీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు బుల్లిష్ అండ్ బేరిష్ రెండు వైపులా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్రైస్ ఇక్కడ ఫ్లాట్‌గా గానీ, కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి, ఇక్కడ ఈ డిమాండ్ ట్రిగ్గర్ అయితే, ఈ డిమాండ్‌లో ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుందన్నది మనం చెక్ చేసుకొని, ఇక్కడ నుంచి బుల్లిష్ ఉండే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనకి ఏదైనా అడిషనల్ కన్ఫర్మేషన్ వస్తూ క్యాండిల్ సపోర్ట్ దొరుకుతుంటే, అప్పుడు మాత్రం మనం బుల్లిష్ ఉందాం. లేదంటే ఒకవేళ ఇక్కడెక్కడైనా పైన ప్రైస్ ఓపెన్ అయిందంటే, మనకు అగైన్ పైన సప్లైలు ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కొంచెం బ్రేక్‌ఔట్ అయిన తర్వాత కూడా. లేదు హ్యాపీగా ఇక్కడ డౌన్ సైడ్ ఈ డిమాండ్ కూడా బ్రేక్ అయిపోయిందనుకోండి. కింద ఇంకో డిమాండ్ ఉంది. ఈ గ్యాప్‌ని ఫిల్ చేసేంత వరకు. ఇక్కడ దాకా మనం బేరిష్ ఉండొచ్చు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రైస్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ డిమాండ్ ఉంది. పైన సప్లై ఉంది. సో, ఎక్కడ ట్రిగ్గర్ అయితే అక్కడి నుంచి ఫర్దర్‌గా ఆ డైరెక్షన్‌లో మూవ్ అవుతాం. లేదు సప్లై బ్రేక్ అయిందంటే కొంచెం బుల్లిష్. బట్ ఇది కౌంటర్ అనే చెప్పాలి. ఎట్లాగా కౌంటర్ అంటే మనం ఆల్రెడీ ప్రైస్ బేరిష్ ఉన్నప్పుడు బుల్లిష్ ఉన్నప్పుడు బేరిష్ మనం ట్రేడ్ చేస్తే దాన్ని కౌంటర్ అంటుంటాం. ఇప్పుడు కంప్లీట్‌గా లోయర్ టైమ్ ఫ్రేమ్ అంటే 5 మినిట్స్‌లోకి వస్తే యాజ్ యూజువల్‌గా మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఇవి. పైన సప్లై ఉంది. ఇక్కడ డిమాండ్ ఉంది. యాజ్ యూజువల్‌గా ప్లాన్ చేద్దాం. అంటే ఇంకేదైనా ప్లాన్‌లో చేంజ్ ఉంటే మనం లైవ్‌లో డిస్కస్ చేద్దాం. బేస్డ్ ఆన్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్న దాన్ని బేస్ చేసుకొని అంటే కొన్ని న్యూస్ మీద గ్యాప్ అప్ గానీ, గ్యాప్ డౌన్ గానీ అవుతూ ఉండొచ్చు. సో, రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఏ ఏరియాలో ఓపెన్ అవుతుంది అన్న దాన్ని బట్టి మనం ఫర్దర్‌గా ఏం యాక్షన్ తీసుకోవాలన్నది లైవ్‌లో డిస్కస్ చేద్దాం. లైవ్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో లైవ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో, ఇది అనాలిసిస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ అనాలిసిస్ సంబంధించి ఏదైనా మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చలో టుమారో లైవ్‌లో కలుద్దాం. బాయ్.